మార్నింగ్ ఫ్రెండ్స్, మనకి సిపి గేట్లో మనం జాయిన్ అయ్యేటప్పుడు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటున్నారు అని అంటున్నారు. నేను ఆల్రెడీ నోటీస్ కూడా నాకు పంపారు. లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ సబ్ క్యాంపస్ వాళ్ళు, మెయిన్ క్యాంపస్ వాళ్ళు నోటీస్ పంపారు వాట్సాప్లో. ఓన్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ ఆ కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో, ఎంఏ వాళ్ళకి 20,000, ఎంఎస్సి వాళ్ళకి 30,000 ఏదైతే ఉందో అది మొత్తం కోర్స్ ఫీజు కట్టమంటున్నారు అని అంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అమౌంట్ కట్టమంటే ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ ఎట్లా, నార్మల్ అడ్మిషన్ ఫీజు అయితే 1,000-2,000 ఉంటుంది. అది 1,000-2,000 అడ్మిషన్ ఫీజు ఉంటుంది. ఈ కొంచెం కొన్ని కోర్సెస్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే అది 5,000 ఏమో కట్టమంటారు. కానీ కోర్స్ ఫీజు ఎంతైతే ఉందో ఆ కోర్స్ ఫీజు మొత్తం కట్టించుకొని ఎస్సీ స్టూడెంట్స్ని కాలేజీలో అడ్మిషన్ జాయిన్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఎవరెవరైతే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో ఒకసారి కింద కామెంట్ పెట్టారు. మీరు యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు మిమ్మల్ని కూడా కోర్స్ ఫీజు మొత్తం అడిగారా, మొత్తం కోర్స్ ఫీజు కట్టి జాయిన్ అయ్యారా అని. రీజన్ ఏంటంటే ఈవెన్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఎస్సీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ట్యూషన్ ఫీజు అనేది డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది. సో మీరు ఇప్పుడే పే చేయాలి, పే చేస్తేనే అడ్మిషన్ తీసుకుంటామని ఉస్మాన్ యూనివర్సిటీ అయినా సబ్ క్యాంపస్లో అయినా చెప్పారంట. ఆల్ ఓవర్ తెలంగాణ ఇట్లుంది, అన్ని యూనివర్సిటీ ఇట్లా ఉంది అనేది క్వశ్చన్ మార్క్ ఆ స్టూడెంట్స్ కోసం అడుగుతున్నా. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉంటే కంపల్సరీ 24th లోపు ఆ కోర్స్ ఫీజు మొత్తం సెట్ చేసుకొని అమౌంట్ పే చేసి అడ్మిషన్ తీసుకోవాలి, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా. అండ్ తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే ఆ అమౌంట్ స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది అని అంటున్నారు. సో మీరు జాయిన్ అయిన కాలేజీలో ఎట్లుంది, మీరు జాయిన్ అయిన కాలేజీలో ఎక్కడ, ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు, ఓన్లీ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ చెప్తున్నా. మీరు అందరూ కామెంట్స్ పెట్టండి, సో దట్ నాకు అర్థమవుతుంది అండ్ మన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఓకే, మీరు ఏ యూనివర్సిటీ, మిమ్మల్ని అడిగిరా అడగలేరా, ఎస్సీ స్టూడెంట్స్ కంపల్సరీ ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. బికాస్ రేపే లాస్ట్ డేట్ ఉంది. సో అన్ని ప్లేస్లలో ఇట్నే ఉంది, అన్ని యూనివర్సిటీలో ఇట్నే ఉంది అంటే కంపల్సరీ ఎస్సీ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కోర్స్ ఫీజు మొత్తం కట్టి జాయిన్ కావాలి. తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే ట్యూషన్ ఫీజు స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది. సో ఇది మ్యాటర్. జస్ట్ కామెంట్ యువర్ ఒపీనియన్, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎట్లా జరిగిందని కామెంట్ చేయండి.